డైరెక్ట్ మాకు ఒక తెలుగు చూపిస్తే మాకు ఏమీ అర్థం కావాలి. ఫస్ట్ మాకు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. దాంట్లో చిన్న చిన్న లెటర్స్, చిన్న చిన్న సెంటెన్సెస్ చెప్పాలి. దాని తర్వాత మీరు తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్లో మాట్లాడండి, వాటి కొంచెం మొత్తం అవుతుంది. దాని తర్వాత ఒక్కొక్క పెద్ద రోజుల్లో చదవగలుగుతాం. స్టార్టింగ్ బేసిక్స్ ఉంటుంది. మన చిన్న చిన్న వర్డ్స్ పిక్చర్స్తో పాటు వాటిని మేము చూస్తే దే కెన్ ఆల్సో లెర్న్ ఇన్ బెటర్. దానికోసం ఇప్పుడు చాలా స్కూల్స్కి మేము స్టేట్ నుంచి బుక్స్ వచ్చినాయి, యూనివర్సిటీ ఫౌండేషన్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి బుక్స్ వచ్చినాయి. సో ఇవి చాలా మంచి బుక్స్. ఇవి చూడండి, క్వాలిటీ ఆఫ్ బుక్ అండ్ క్వాలిటీ ఆఫ్ టెక్నోగ్రామ్ నుంచి చూస్తే దీని 105 బుక్స్ బ్యాక్ నుంచి ఉంటే ప్రతి బుక్ మీకు అట్లీస్ట్ 100 రూపీస్ మినిమం వస్తుంది. దాదాపు 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ బుక్స్ ప్రతి స్కూల్స్కి ఫ్రీగా మేము స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. దాన్ని వాటికి యూజ్ చేయాలి. యూజ్ ఎట్లా చేయాలి? మీరే ఒక కొన్ని ఐడియాస్ ఎట్లా యూజ్ చేయాలి వాటికి ఉండి కొంచెం యూజ్ చేయాలి. ఒక బుక్ మీరు మధ్యలో ఒక బుక్ ఇవ్వండి, లేదంటే బాగా ఒక బుక్ ఇవ్వండి, వాళ్ళు చేస్తారు. కానీ చిన్న పిల్లలకి ఎట్లా మోటివేట్ చేస్తారు? ఏం ఐడియాస్ ఉన్నాయి? ఓకే, బట్ ఇది ఒక ఉంది, కరికులం బుక్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇది ఇంకొక బర్డన్ ఉందా? ఇంకొక ఏముంది? ఇంకొక బర్డనే కదా. ఇంకొక వాళ్ళకి చెప్పాలి. రీడింగ్ కార్నర్స్, అడిషనల్స్, రీడింగ్ కార్నర్స్, రీడింగ్ కార్నర్. ఉద్దేశం ఉండాలి. ఒకవేళ ఎప్పుడు ఓకే మేము పుష్ చేస్తాము, టీచర్స్ వాళ్ళకి చెప్తారు, కొంచెం సపోర్ట్ ఇస్తారు. బట్ ఆఫ్టర్ మేబీ 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ వాళ్ళు సొంత లైబ్రరీకి వెళ్ళాలి. అక్కడ నుంచి కరికులమ్స్ బుక్స్ ఉంటాయి. కరికులం బుక్స్ ఎందుకంటే వేరే నావల్స్ ఉంటాయి, మన ఆటోగ్రాఫీస్ ఉంటాయి, ఫిక్షన్ బుక్స్ ఉన్నాయి. మన చాలా పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు, ఉంటారు. వాళ్ళ బుక్స్ చదవాలి. వాళ్ళ సొంత అంటే లోపల నుంచి ఇది ఒక ఐడియా రావాలి. మేము కూడా లైబ్రరీకి వెళ్ళి ఎక్కడి నుంచి బుక్స్ తీసుకొని చదువుతాం. కానీ ఇప్పుడు బేసిక్ స్టేజ్లో బుక్స్ కూడా అంటే మీరు చూస్తే చాలా కలర్ఫుల్గా బుక్స్ ఉన్నాయి. కలర్ఫుల్ బుక్స్, మంచి పేపర్ క్వాలిటీ ఉంది, డయాగ్రామ్స్ ఉంటే ఓకే. నిన్న స్టేట్ బుక్స్తో తెలుగు బుక్స్లో అయితే కంటెంట్ ఉందో అది చాలా స్టాండర్డ్ కాంటెంట్ ఉంది. చాలా సంవత్సరాల నుంచి అది కాంటెంట్ చూస్తున్నాం. కొంచెం న్యూ కాంటెంట్ కోసం, కొంచెం న్యూ ఐడియాస్ కోసం, కొంచెం న్యూ స్టోరీస్ కోసం ఇది మంచి మంచి ప్రిపేర్ చేయడం జరిగినాయి. ఈ స్కూల్స్లో పిల్లలకి అన్ని మాస్టర్స్కి ట్రై చేస్తున్నాము. సో ఇది ఒక ఆపర్చునిటీ ఫర్ లెర్నింగ్ లాగా మీరు చూడాలి. ఇప్పుడు వాళ్ళు అఫ్కోర్స్ కరికులం బుక్ చదువుతారు, తెలుగు ఉండవచ్చు, హిందీ ఉండవచ్చు, మ్యాథ్స్ ఉండవచ్చు, వాళ్ళు ఉంది చదువుతారు. ఇది ఇంకొక ఆపర్చునిటీ ఫర్ లెర్నింగ్. అంటే సేమ్ ఏమంటారు వర్డ్ సేమ్ స్టోరీస్ సంవత్సరాల నుంచి వాళ్ళకి చెప్తారు. కానీ ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా, కొంచెం న్యూ విత్ పిక్చర్స్ పాటు పిక్చర్స్ దాంట్లో ఎందుకు ఉన్నాయి. సో దట్ ఒక విజువలైజేషన్లో కొంచెం ఈజీ ఉంటుంది. వాటిని విజువలైజ్ చేయగలుగుతారు. మీరు ఒక్క చెప్తే ఓకే మీరు మైండ్లో విజువలైజ్ చేస్తారు. బట్ ఒకవేళ మీరు ఒక చూపిస్తే అది ఒక సెపరేట్ వేరే ఇంపాక్ట్, కొంచెం ఎక్కువ ఇంపాక్ట్. అది కూడా మీరు కొంచెం వాళ్ళకి మోటివేట్ చేయాలి, మీరు కూడా మోటివేట్ ఉండాలి. మీరు కూడా చదవాలి. అంటే నాట్ దీస్ బుక్స్ మీ కాకుండా చదవాలి. మీరు కూడా చదివితే వాళ్ళు కూడా చదువుతారు. యు ఆర్ మోటివేటెడ్, దే విల్ బి మోటివేటెడ్. ఇప్పుడు ఎప్పుడైతే టైం వస్తుందో మీరు కూడా చెప్పండి. మీరు కూడా మన జిల్లా స్థాయి లైబ్రరీ ఉంది, అక్కడ నుంచి మీరు కూడా బుక్స్ తీసుకొని చదవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బుక్స్ కూడా ఇంత ఎక్స్పెన్సివ్ బుక్స్ లేదు. పాత క్లాసికల్ బుక్స్ మీకు 150 రూపీస్లో వస్తాయి. మీరు కూడా చదువుతుంది. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్. మేము అందరం మోటివేటెడ్ ఉండాలి. ఇఫ్ యూ ఆర్ మోటివేటెడ్ దెన్ యూ కెన్ మోటివేట్ అదర్స్. మేమే చదివితే మేము ఎట్లా మోటివేట్ చేస్తాం. ఇది ఒక మంచి ప్రోగ్రామ్. ఇది సక్సెస్ఫుల్ చేయడం బాగా యూనిక్ విధానం. మేము ఇక్కడ నుంచి ఓన్లీ సూపర్వైజర్ సెక్షన్స్ ఇవ్వచ్చు. బట్ యాక్చువల్ వర్క్, యాక్చువల్ ఫీల్డ్ సూపర్విజన్, యాక్చువల్ ఫీల్డ్ గైడెన్స్ మీరే ఇవ్వాలి. కాబట్టి ఇది ఇప్పుడు మీరు ఏదైతే పని చేస్తారో దాని అవుట్కమ్ మీరు 5 years తర్వాత 10 years తర్వాత కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న క్లాస్ ముందు ఉన్న పిల్లలు 10 years తర్వాత 12 years తర్వాత వాళ్ళు ఏం చేస్తారు,
వాళ్ళు చదవడానికి వస్తుందా లేదా, వాళ్ళకి మ్యాథ్స్ వస్తుందా లేదా, మీరు ఏదైతే పని చేస్తారో దాని మీద డిపెండెంట్ ఉంటుంది. అది యొక్క మన ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ కూడా మీ బాధ్యత ఇచ్చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళు వెళ్తున్నారు, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే, ప్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, యూనిఫామ్ ఉంటుంది, అది ఓకే వస్తుంది. బట్ మన గవర్నమెంట్ స్కూల్స్లో మీకు చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఇప్పుడు చూడండి, బిఎడ్ చేశారు, కొంతమంది ఇంకా ఎంఏ చేశారు, చాలా క్వాలిఫైడ్ టీచర్స్. ప్రైవేట్ స్కూల్ కొంతమంది ప్రైవేట్ స్కూల్కు జస్ట్ బిఏ పాస్ కూడా ఇప్పుడు టీచర్స్ ఉన్నారు. అండ్ ఇంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్న స్కూల్స్లో ఇంత బెస్ట్ రిజల్ట్స్ కమ్ అవుట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్. సో ఇప్పుడు మీరు కూడా కొంచెం మెటీరియల్ ఉన్నాము, సిఎస్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ప్రధానంగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇది, దాన్ని మీరు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ యూ షుడ్ సీ దట్ కొంచెం మంచి అవుట్పుట్. ఇప్పుడు ఇది అకాడమిక్ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తాము, ఒక సంవత్సరం తర్వాత అకాడమిక్ ఇయర్ అయినప్పుడు కొంచెం మంచి అవుట్పుట్ రావాలి. మీ స్టూడెంట్స్ కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా కొంచెం మంచి రావాలి, టీచర్స్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా మంచి రావాలి. ఇట్ షుడ్ నాట్ బి సీన్ ఎట్ అడిషనల్ బర్డెన్, ఇంకొక బర్డెన్ లాగా చూడకండి. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్. ఓకే, సో ఐ థింక్ మీరు కూడా మెంటల్కి ఈ మెంటల్కి వెళ్ళి టీచర్స్కి చెప్తారు, వాళ్ళని కూడా మోటివేట్ చేయండి. మీరు మోటివేట్ ఉంటే వాళ్ళు మీరు మోటివేట్ చేయగలుగుతారు. సో ఆల్ ద బెస్ట్. చేయాలి.